మీద ఉప్పు నవీన్ శెట్టి తోపు. మూవీ బాగుందండి, చాలా బాగుంది, నాకు నచ్చింది. అండ్ ఎక్కడ లాగ్గి గేమ్ లేదు, పాటలు బాగుంది, కలర్ఫుల్ గా తీశారు, ఎవ్రీథింగ్ ఇస్ గుడ్. How you enjoy the film? It's fantastic, and as an audience, we have seen, and as an audience, we really liked it. Out and out laughter, ఎక్కడ కూడా లాగ్ లేకుండా సినిమా స్టార్ట్ టు ఎండ్ సూపర్ గా తీశారు. సినిమా అయితే చాలా బాగుంది, ఫెంటాస్టిక్ ఉంది. అసలు నవీన్ పోలిశెట్టి యాక్టింగ్ అయితే ఇరగదీశాడు. ఆల్ హీరోయిన్ కానీ సపోర్టింగ్ యాక్టర్స్ కానీ చాలా బాగుంది. ఫస్ట్ హాఫ్ అయితే అసలు కంప్లీట్ కామెడీ రైడ్. అసలు చాలా బాగుందండి, ఫుల్ ఎంటర్టైన్మెంట్ మూవీ, ఫ్యామిలీ తోటి రావచ్చు ఖచ్చితంగా. చాలా బాగుంది, బడ్జెట్ ఫ్రెండ్లీగా, చాలా తక్కువలో, బడ్జెట్ తక్కువైనా కూడా చాలా బాగా తీశారు. అంత బాగున్నాయి, సాంగ్స్ ప్రతి ఒక్కటి కూడా బాగున్నాయి. ఫుల్ ఎంటర్టైన్మెంట్ మూవీ, అందరూ వచ్చి చూడండి ఖచ్చితంగా. వన్ మ్యాచ్ కింద మీద ఉప్పు నవీన్ శెట్టి తోపు. నవీన్ పోలిశెట్టి గారు అయితే అస్సలు రాకింగ్ పర్ఫార్మెన్స్. ఆయనకి ఏ యాక్టింగ్ స్కూల్ అవసరం లేదు, న్యాచురల్ గా మన పక్కింటి కుర్రాడు ఎలా మాట్లాడతాడో అలానే చేశాడు. ఫుల్ టైం కామెడీ, ఫుల్ 2.5 hours ఫుల్ ఎంజాయ్ చేసాము. అండ్ నెక్స్ట్ ఏం జరుగుతుంది అనేది ట్విస్ట్ మీద ట్విస్ట్లు ఉన్నాయి. అండ్ ఫ్యూల్ హ్యూమరస్, లాస్ట్ లో మెసేజ్ ఇచ్చారు, చాలా బాగుంది. అండ్ దట్ మెసేజ్ రిక్వైర్స్ యాక్చువల్లీ. అండ్ ఇట్స్ ఏ పొంగల్ బ్లాక్ బస్టర్ అండి. జాతరత్నాల కన్నా అది బ్లాక్ బస్టర్ అయిపోయింది మూవీ. ఫైటింగ్స్ గానీ బాగున్నాయి. కామెడీ ఫన్ ఫ్యామిలీతో రావచ్చు మంచిగా. బాగుంది, ఆల్ ద టైం బాగుంటుంది. కింద మీద ఉప్పు నవీన్ శెట్టి తోపు. చాలా బాగుంది, సాంగ్స్ బాగున్నాయి, చాలా బాగుంది. నాకు నచ్చుతుంది ఆయన యాక్టింగ్. జాతిరత్నాల నుంచి ఆయన ఫ్యాన్ నేను, సో అందుకని ఫస్ట్ షోకి వెళ్ళాను. చాలా బాగుంది, బాగా చేశారు. మూవీ చాలా బాగుంది బ్రదర్, ఫన్ మూవీ, మంచి మూవీ. అంత పెద్ద కాన్సెప్ట్ ఏం లేదు కానీ ఫన్ లవింగ్ మూవీ అంతే. సినిమా నచ్చింది మంచిగా అనిపించింది. అంటే ఒక కామెడీ అది అలా కామెడీ బాగుంది, లాస్ట్ లో కొంచెం ఎమోషనల్ అయ్యాం. ఆ హీరో నవీన్ శెట్టి గారు వచ్చారు, మీనాక్షి చౌదరి గారు వచ్చారు, వీళ్ళందరితో బాగా చూసినాం, మంచి ఎంటర్టైన్మెంట్ ఇచ్చారు. బాగుంది, వన్ మ్యాన్ షో అనుకోవచ్చు నాకు. బాగుంది. జాతరత్నాల కన్నా అది బ్లాక్ బస్టర్ అయిపోయింది మూవీ. ఫైటింగ్స్ గానీ బాగున్నాయి, బాగుంది. మేము వెళ్ళింది ఇది అనగనగా ఒక రాజు. కామెడీ బాగుంది, మూవీ కామెడీ బాగుంది. సో కొంచెం నవ్వుకోవాలి అంటే రావచ్చు, కామెడీ బాగుంది. స్టోరీ కొంచెం కామనే, కామెడీ బాగుంది. సెకండ్ హాఫ్ కొంచెం లాగ్ ఉంది అంటున్నారు. లాగ్ అని కాదు, కామెడీ అయితే ఉంది, అంతా న్యూట్రల్ గా ఉంది, మొత్తం అంతా కామెడీ. సో స్టోరీ కామనే, బట్ కామెడీ బాగుంది. నేను ఇప్పుడే మన అనగనగా ఒక రాజు సినిమా చూసొస్తున్నా. ఇప్పుడు అనగనగా ఒక రాజు సినిమా చూసొస్తున్నా. నవీన్ పోలిశెట్టి ఆ మంచి గ్యాప్ వచ్చింది కదా, ఎలాగైనా హిట్ కొట్టాలని కసిమి చేసినట్టున్నాడు. సినిమా బ్రహ్మాండంగా కామెడీ చేశాడు. కాదు, సర్ప్రైజ్ ఏంటంటే నవీన్ పోలిశెట్టి కామెడీ చేస్తాడు మనకి ఎలాగా తెలుసు, కానీ ఇందులో సెంటిమెంట్ సీన్లు కూడా చాలా బాగా చేశాడు. 2 క్లైమాక్స్ లో ఒక సర్ప్రైజ్ ఫైట్ పెట్టారు, ఆ ఫైట్ కూడా బాగా చేశాడు. ఓకే, ఇతను అంటే డాన్సులు బాగా చేశాడు, ఫైట్లు బాగా చేశాడు, సెంటిమెంట్ ఫుల్ ఫ్లెడ్జ్డ్ హీరో. అంటే జస్ట్ కామెడీ హీరోనే కాకుండా 2 డైరెక్టర్ గురించి చెప్పాలంటే, మారీ డైరెక్టర్ ఫస్ట్ టైం సినిమా ఇది, అతనికి బ్రేక్ త్రూ. అతను మంచిగా ప్రూవ్ చేసుకున్నాడు. యాక్చువల్ మ్యాడ్ డైరెక్టర్ ని పెడదాం అనుకున్నారు వీళ్ళు, బట్ చేంజెస్ వచ్చి ఈయన డైరెక్షన్ ఇచ్చారు. తర్వాత ఫోటోగ్రఫీ, బంగారాజ్ సినిమా, నాగార్జున బంగారాజ్ సినిమాకి చేసిన ఫోటోగ్రాఫర్, విలేజ్ బ్యాక్గ్రౌండ్ బ్రహ్మాండంగా గ్లాసీగా క్యాప్చర్ చేశాడు, అదిరిపోయింది. ఆ తర్వాత వస్తే మన హీరోయిన్ మీనాక్షి చౌదరి, మోస్ట్ గ్లామరస్ హీరోయిన్, చాలా బాగా పెర్ఫామ్ చేసింది ఆ అమ్మాయి. ఇందులో డైలాగులు కూడా చాలా బాగున్నాయి. ఒక డైలాగ్ చెప్తాను. ఆ హీరోయిన్ కి ఇల్లు కోల్పోయే సిచ్యువేషన్ వస్తే, సారీ నేను నీ కోటను కాపాడలేకపోయానంటే, నా కోట కన్నా రాజుగారే ఎక్కువ అంట. అలాంటి మంచి మంచి డైలాగులు, పంచ్ డైలాగులతో బ్రహ్మాండంగా ఉంది సినిమా. ఖచ్చితంగా పండగ వచ్చి ఎంజాయ్ చేయండి, చాలా బాగుంది. మాట్లాడినట్టు అన్ని ఓకే. కామెడీ కానీ నేచురల్ గా ఉందా లేకపోతే ఫోర్స్ఫుల్ గా? It's a natural. It's a completely natural and timely done. Everything is fine. Okay. Family audience కూడా బాగా చేస్తారు. Yeah, definitely. Family audience కోసమే చేసిన మూవీ ఇది. పొంగల్ కి బ్లాక్ బస్టర్ హిట్. బట్ ఫైనల్ లో మెసేజ్ కూడా ఇస్తారు. Final climax message is very good. Okay. And it has to be taken to the next level. Yeah, definitely. ఫుల్ అసలు నవీన్ పోలిశెట్టి టైమింగ్, పంచులు, కామిక్ టైమింగ్ అయితే ఫెంటాస్టిక్. అసలు సెకండ్ హాఫ్ వచ్చేసి కంప్లీట్లీ ఒక ఎమోషనల్, ఒక మోరల్ ఎండింగ్ తో, చాలా మంచి జస్టిఫికేషన్ తో ఒక మంచి ఎమోషనల్ ఎండింగ్ అయితే ఇచ్చాడు. సంక్రాంతికి ట్రూలీ పర్ఫెక్ట్ బ్లాక్ బస్టర్.